హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే ఈ బ్లౌజ్ డిజైన్ అనేది చూపిస్తాను మీకు. అంటే ఆల్రెడీ నేను ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది వీడియో ఆల్రెడీ చేశాను. అంటే హ్యాండ్స్ డిజైన్ చేశాను, సేమ్ స్టిచ్చెస్ అనమాట. మొత్తం అంతా కూడా అలాగే కుట్టుకోవాలి. కానీ ఈ నెక్ అనేది ఎలా డిజైన్ చేశాను అంటే మనకి ఏదైనా ఒక ఫ్లవర్ కానీ ఏదైనా కుట్టడం వస్తే దాన్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు అనేది మన ఇష్టం అనమాట. నేను అలాగే ఇలా డిజైన్ చేశాను అనమాట. ఓవరాల్గా మొత్తం అంతా కూడా ఈ లెఫ్ట్ సైడ్లో కొంచెం ఖాళీ అనేది వదిలేసాను, ఎందుకంటే పిన్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది పూసలు అవి అన్నీ ఉండడం వల్ల అని. అండ్ తర్వాత ఈ విధంగా డిజైన్ చేశాను ఓవరాల్గా. అండ్ ఇక్కడ ఇంకా స్టోన్స్ అనేవి అంటించాలి. నాకు కొంచెం టైం లేక నేనైతే ఇంకా అంటించలేదు, అవి తర్వాత అంటిస్తాను. ఫస్ట్ అయితే మీకు ఈ డిజైన్ అనేది చూపిద్దామని ఫస్ట్ అయితే వీడియో తీసేస్తున్నాను. అండ్ తర్వాత ఇక్కడ హ్యాండ్స్కి నెక్కి మ్యాచ్ అవ్వాలి అనేసి ఈ విధంగా కుట్టాను అనమాట. లేదు అంటే ఈ డిజైన్ అసలు మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేసి ఈ డిజైన్ చూపించమని అడిగారు. ఆవిడ పెట్టిన డిజైన్లో ఏంటంటే మొత్తం అంతా కూడా బూటీస్ మాత్రమే ఉన్నాయి, బ్యాక్ నెక్ అంతా. నేను మాత్రం ఇలా లైన్స్ కూడా స్టిచ్ చేశాను, ఎందుకంటే నేను చెప్పాను కదా ఈ కట్ బీడ్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చి ఇందులో యూజ్ చేయాలనిపించి చేశాను. హ్యాండ్స్ డిజైన్లో చెప్పాను ఆ వీడియోలో. మీలో ఎవరైనా ఇంకా చూడకపోతే ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, తర్వాత ఐ బటన్లో కూడా ఇస్తాను. అంటే మన వీడియో ప్లే అవుతుండగా పైన కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసినా మీకు ఆ వీడియో అనేది ఓపెన్ అయిపోతుంది. అండ్ తర్వాత ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఇలా సింపుల్గా చేసేసాను. అండ్ హ్యాండ్స్ డిజైన్ చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట నెట్ క్లాత్ అటాచ్ చేసుకుని. అండ్ కొన్ని ట్రిక్స్ కూడా నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను. అంటే ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. కానీ అంటే లాస్ట్ టైము వీడియో చేశాను అనమాట. అంటే అసలు ఎలా అటాచ్ చేసుకున్నాను మొత్తం అన్నీ కూడా బ్లౌజ్ అంతా అంటే అటాచ్ చేసుకోలేదు ఇంకా. అంటే హ్యాండ్స్ విడిగా, తర్వాత ఫ్రంట్ పార్ట్ విడిగా, బ్యాక్ పార్ట్ విడిగా ఇలా పెట్టేసుకుని నేను వర్క్ చేసేసుకున్న తర్వాత మొత్తం అటాచ్ చేశాను అనమాట. ఇప్పుడు బ్లౌజ్ అంటే మొత్తం అన్నీ కలిపేశాను హ్యాండ్స్ అటాచ్ చేసి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే అంటే మీ చేతుల్లో పని అయితే ఇలా చేసుకోండి అనమాట. అంటే బ్లౌజ్ మీరే స్టిచ్ చేసుకుని వర్క్ మీరే చేసుకుంటాము అంటే ఈ విధంగా ట్రై చేయండి, మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇదైతే నేను ఏం చేశానంటే ఫస్ట్ మిడిల్ పార్ట్ తీసుకుని క్రాస్గా లైన్స్ అనేవి డ్రా చేశాను. తర్వాత అందులో లైన్స్ అనమాట. మీరు 1 ఇంచ్ అయితే 1 ఇంచ్, 1/2 ఇంచ్ అయితే 1/2 ఇంచ్ వరకు కూడా మీరు గ్యాప్ అనేది తీసుకోవచ్చు. నేను హ్యాండ్స్కి వచ్చేసరికి చిన్నగా ఉంటాయి కాబట్టి 1/2 ఇంచ్ తీసుకున్నా. బ్యాక్ నెక్లో మరీ హెవీగా అయిపోతుంది 1/2 ఇంచ్ అంటే అని 1 ఇంచ్ వరకు తీసుకున్నాను. అండ్ మధ్యలో చూపించిన బుటీస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఎందుకంటే లాస్ట్ టైం వీడియోలో మొత్తం అంతా కూడా క్లియర్గా ఉంది, అంటే మీరు ఆ ఫ్లవర్స్ అవన్నీ ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఈ బుటీ మాత్రం లేదనమాట, అందుకనే నేను చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం అంటే పెద్ద సైజులోనే జర్దోసి తీసుకుని ఇలా రింగ్లా ఫామ్ అయ్యేలా చేసుకున్న తర్వాత డ్రాప్ షేప్లో నీడిల్ అనేది కిందకి దించుకోవాలి. అంటే చూస్తున్నారు కదా ఆ విధంగా అనమాట. తర్వాత ఈ 2 సైడ్స్ ఇలా చేసేసిన తర్వాత మిడిల్లోంచి ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ అనమాట. ఫస్ట్ మధ్యలోది కొంచెం లాంగ్ ఉండాలి. ఒక జర్దోసి తర్వాత ఒక చెమ్కి వేస్తున్నాను. తర్వాత దాన్ని అదేంటంటే పైకి వచ్చేస్తుంది అనమాట చెమ్కి, దానివల్ల ఇలా ఒక టాకాలాగా వేసేసుకోవాలి. తర్వాత 2 సైడ్స్ కూడా ఇంకొంచెం షార్ట్గా వేస్తున్నాను అనమాట, అంటే లుక్ అనేది కొంచెం బాగా కనిపించడానికి. అండ్ ఇదైతే నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు, చాలా ఈజీగా ఉంటాయి. అండ్ నేను చూపించే ప్రతి ఒక్క డిజైన్ కూడా బిగినర్స్ కూడా చేసుకునేలాగే ఉంటాయి. అంటే మీలో ఎవరైనా కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు కూడా మీరు ఈ డిజైన్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ నేను ఈ నెట్ ఎలా అటాచ్ చేశాను అనేది నా ఓల్డ్ బ్లౌజ్ ఏదైనా ఉంటే మీకు అటాచ్ చేసి చూపిస్తాను, లేదంటే కనీసం పేపర్ కటింగ్ అయినా చేసి చూపిస్తాను. ఎందుకంటే నేను స్టిచ్చింగ్ అంటే నా మిషన్ మీద అసలు అవ్వదన్నమాట, అది కొంచెం ఓల్డ్ మిషన్, దాని మీద కొంచెం కుస్తీలు పట్టాలి నేను, అందు గురించి చెప్తున్నా. ఇంకా కింద వచ్చేసరికి ఒక బీడ్ అంటే వైట్ బీడ్, తర్వాత ఒక షుగర్ బీడ్ అనమాట. అండ్ ముడి ఎలా వేసుకోవాలని అడుగుతూ ఉంటారు కదా ఒక్కొక్కసారి కామెంట్స్లో, ఈ విధంగా వేసుకుంటాను నేనైతే, చాలా ఈజీ అనమాట. తర్వాత ఇక్కడ నేను లవంగం స్టిచ్ వచ్చేసరికి కొంచెం తక్కువ అంటే చిన్నగా వేస్తున్నాను, ఎందుకంటే నా నీడిల్ అనేది విరిగిపోయింది. ఇక్కడ ప్రజెంట్ నా దగ్గర స్మాల్ నీడిలే ఉందన్నమాట, అంటే 7 or 8 నెంబర్ అనమాట నీడిల్ ఇది. దీనిలోకి ఎక్కువ లైన్లు దారం అనేది పట్టదు, అందుకే నేను సింపుల్గా చూపించేస్తున్నాను. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను నెక్స్ట్ ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.